నమస్కారం అండి. నా పేరు ఆరెకపూడి సురేష్ కుమార్. నేను విజయవాడలోని మాచవరం టౌన్లో నివాసం ఉంటున్నాను. నేను ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఐటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మాది వ్యవసాయ కుటుంబం. తాతగారితో పాటు కలిసి వ్యవసాయం చేయడం వల్ల నాకు వ్యవసాయం మీద చాలా మక్కువ. మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక చిన్న ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకుని అందులో ఒక చిన్న బనానా గార్డెన్ని డెవలప్ చేసుకున్నాను. ఇందులో బనానాతో పాటుగా ఇంకా కొన్ని ఇతర మొక్కలు, పడిమొలిచిన మొక్కలు అవి కూడా ఉన్నాయి. ఒక చిన్న న్యాచురల్ ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. దాంతో పాటుగా ఒక చిన్న సీడ్ బ్యాంక్ ఒకటి నేను రన్ చేస్తున్నాను. టెర్రస్ గార్డెన్ ప్రియులకు కావాల్సిన సీడ్స్ కొన్ని సేకరించి వాళ్ళకి ఇవ్వడం కూడా చేస్తుంటాను. ఇక్కడ నా బనానా గార్డెన్లో కర్పూర, చక్కెరకేళీలు 2 వెరైటీస్, పచ్చారటి, దాంతోపాటుగా అమృతపాణి, రెడ్ బనానా, కూర అరటిలో కూడా బత్తీస్ అని ఒక వెరైటీ, పొడవుగా వచ్చే ఒక రకం, మొత్తం కలిపి 7 రకాల బనానా ప్లాంట్స్ నేను ఇక్కడ డెవలప్ చేసుకున్నాను. ఈ బనానా వెరైటీస్ అన్నీ కూడా నేను మొదట్లో కొన్ని రైతుల దగ్గర తెచ్చుకున్నాను. కర్పూరాను, చక్కెరకేళి తెచ్చుకున్నాను. తర్వాత మిద్దె తోట మిత్రులు అలాగ పరిచయం అవడంతో నా దగ్గర ఉన్న మొక్కలు వాళ్ళకి ఇస్తూ, వాళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ని కూడా నేను సేకరిస్తూ, అట్లాగా ఇప్పుడున్న బనానా వెరైటీస్ అన్నీ కూడా నేను సేకరించుకున్నాను. అయితే బనానాలో ఏంటంటే చుట్టూ పిలకలు వస్తుంటాయి. ఆ వచ్చిన పిలకల్ని ఒకటి మాత్రమే ఉంచి మిగతా అది కనీసం 1.5 అడుగున్నర పొడవు వచ్చేదాకా, అంటే కింద దుంప మొదలయ్యే టైంలో ఆ దుంపతో సహా తీసి విడిగా పెట్టడం వల్ల మనకు అది ఇంకొక మొక్కగా ప్రవర్ధమానం చెందుతుంది. ఎక్కువగా పిలకలుంటే స్నేహితులకి ఇస్తుంటాను. కాబట్టి బనానా ఏంటంటే ఒక్కసారి మనం చిన్న ప్లాంట్ లాగా మొదలుపెట్టి ఒక అన్లిమిటెడ్ కౌంట్ ఆఫ్ నెంబర్స్ మనకి తయారైపోతాయి అన్నమాట. ప్రతిసారి మనం ఇన్వెస్ట్ చేయాల్సింది కూడా ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు మన దగ్గరే మొక్కలు అన్నీ తయారవుతూ ఉంటాయి. ఈ బనానా గార్డెన్ అనేది మనకి ఇంత మంచి ఫ్రూట్స్ ఇవ్వడమే కాకుండా, మంచి మొక్కలు ఇవ్వడమే కాకుండా, ఇంత ఎండాకాలంలో కూడా మంచి నీడనిస్తూ నాకు అవసరమైనటువంటి చిన్నపాటి నర్సరీ లాగా డెవలప్ చేసుకోవడానికి ఈ ప్లేస్ చాలా ఉపయోగపడుతుంది. బనానా ఎప్పుడు కూడా దాదాపు 9 నెలల నుంచి 1 ఇయర్ ఉంటుంది. కాబట్టి ఇన్సైడ్ చుట్టూ ఉన్న ఎండుటాకులు అవి తొలగించేసి చుట్టూ ఉన్న నీడ ప్లేస్లో చిన్న నర్సరీ లాగా, ఇది చూడండి, ఇది లక్కీ బీడ్స్ ప్లాంట్ ఇది. సో ఇది ఒక పెద్ద వటవృక్షం లాగా పెరుగుతుంది అనమాట. సో ఇలాంటి గింజలను కూడా మనం ఎండలో కూడా మొలిపించి రేపు వర్షాకాలం వచ్చేపాటికి కొంచెం ఒక 1 ఫీట్ వచ్చేలాగా రెడీ చేసామనుకోండి, ప్లాంటేషన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే నర్సరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బనానా గార్డెన్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది. అరటి కాయలతో పాటుగా అరటి ఆకులు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంటాయి. ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ప్రధానంగా గుర్తుకొచ్చేది అరిటాకులే మనకి. సో ఈ అరిటాకులు మా ఇంట్లోకి ఉపయోగపడటమే కాకుండా స్నేహితులకి ఇవ్వడానికి ఇరుగు పొరుగు వారు కూడా తీసుకుంటూ ఉంటారు. అరిటాకుని పండగ సమయాల్లో చాలా ఉపయోగిస్తూ ఉంటాము. దాంతోపాటుగా అరిటాకులో భోజనం చేయడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. దానివల్ల కొన్ని దోషాలు అవి కూడా నివారణ అయ్యి మనకి మంచి ఆహారం తినడానికి అరిటాకుని ఉపయోగిస్తుంటాము. దాంతోపాటుగా అరిటాకు సపోజ్ ఒక చెట్టు మనం గెల నరికేస్తామనుకోండి, నరికినాక దాని కాండము, ఆకులు అన్నీ కూడా ప్రతిదీ మనకు ఉపయోగపడతాయి. త్వరగా కంపోస్ట్ అయిపోతాయి. చిన్న చిన్న ముక్కలుగా నరికేస్తుంటాను. త్వరగా కంపోస్ట్ అయిపోయి మట్టిలో కలిసి మళ్ళీ అవి తిరిగి మనకి చెట్టుకి బలాన్ని ఇచ్చే దీనిగా తయారవుతాయి అన్నమాట. అరటిపండులో చాలా పోషక విలువలు ఉంటాయి. అందరికీ తెలిసిన విషయమే. ఇది జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది. బాడీ మెటబాలిజం డెవలప్ చేయడానికి పనికొస్తుంది. ఇందులో విటమిన్ B6 లాంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. సో ఇలాంటి మంచి పోషక విలువలు ఉన్న అరటిని మనం మార్కెట్లో కొంటే అది ఎలా పండిస్తారో తెలియదు. కెమికల్స్ ఉండొచ్చు. ఈవెన్ కాయ మగ్గడానికి కూడా వాళ్ళు కెమికల్స్ వాడతారు. అదే మనమే పండించుకున్నాం అనుకోండి, ఇక్కడ నేనేం చేస్తానంటే మా చెట్టుకి ఒక 4-5 కాయలు పండేంత వరకు పూర్తి టైట్ అయ్యి పూర్తిగా తయారయ్యేంత వరకు కూడా గెలని నేను దింపను, చెట్టుకే ఉంచుతాను అనమాట. దానివల్ల పూర్తిగా పండుతుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఇలాంటి అరటి ఇక్కడ నేను ఏ కెమికల్స్ లేకుండా కేవలం గో ఆధారిత గోమూత్రము, గోమయము, లేదంటే ఎండుటాకులు, ఇంట్లో వాడివేసిన కిచెన్ వేస్ట్, ఇలాంటి వాటన్నిటితో మాత్రమే నేను ఇక్కడ చేస్తున్నాను. అందువల్ల ఏమవుతుందంటే కాయలు కూడా మంచి బలంగా ఉంటాయి. దాదాపు నిలువెత్తు గెల వస్తుంది. 200కు పైగా కాయలు వస్తాయి. మంచి ఆరోగ్యంగా కూడా ఉండడానికి నాకు ఈ ప్యాషన్తో పాటు చేస్తున్న ఈ బనానా కల్టివేషన్ అనేది చాలా సంతృప్తినిస్తుంది.
అరటి కాయలు, అరటి ఆకులు మాత్రమే కాకుండా అరటి పువ్వు అంటే గెల వచ్చేసిన తర్వాత చివరికి మిగిలి ఉండే మొవ్వ కూడా, ఆ పువ్వుని కూడా మనం కూరగా వండుకుంటాము. దాంతోపాటుగా గెల నరికేసిన తర్వాత మధ్యలో ఉండే భాగం దూట అంటారు, దాన్ని కూడా తీసి రకరకాల కూరల్లో అది కూడా వాడుతుంటారు. దాంతోపాటుగా గెల నరికిన తర్వాత అరటి బోదె ఉంటుంది కదా, ఆ బోదెలో ఉండే పార్ట్స్ని కట్ చేసి దొప్పెలు అంటాం. కార్తీక మాసంలో కూడా వాటిని దొప్పెలుగా చేసి అందులో దీపాలు వెలిగించి నదిలో వదులుతుంటారు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే అరటిలో ప్రతి పార్ట్ కూడా ఉపయోగపడుతుంది మనకి ప్రాక్టికల్గా. ఒక గెలనే కాకుండా ఆకు, బెరడు, ఎవ్రీథింగ్ మిగతాది. నెక్స్ట్ ఏంటంటే ఒక్క అరటి చెట్టు నరికేసినప్పుడు మనకి చాలా కంపోస్ట్ వస్తుంది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంపోస్ట్ వస్తుంది. అది కూడా నేను ఇక్కడ మళ్ళీ రీసైకిల్ చేస్తాను. ఓడబ్ల్యూడిసి లాంటిది వాడడం కానీ అలా వాడడం వల్ల ఇంకొంచెం త్వరగా కంపోస్ట్ అయిపోతుంది. కిచెన్ వేస్ట్ అవన్నీ కలిపేస్తాను, మట్టి అన్నీ కలిపేయడం వల్ల చాలా త్వరగా కంపోస్ట్ అవుతుంది. మళ్ళీ అది తిరిగి మంచి న్యూట్రియంట్స్గా భూమిలోకి చేరి మళ్ళీ మొక్కలకి పోషకంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, మనకి న్యాచురల్గా ఏర్పడిన తేనె పట్టు. ఇక్కడ ఈ నారింజ మొక్కకి ఏర్పడిన తేనె పట్టు. ఈ తేనె పట్టు వల్ల మనకి బనానా ఏంటంటే పర్టికులర్గా ఒక సీజన్ టు సీజన్ వచ్చేది కాదు, కంటిన్యూస్గా మనకు వస్తూనే ఉంటుంది. సో నా తోటలో ఇక్కడ ఒక పువ్వు అయిపోయింది అనుకోండి, ఇంకొక పువ్వు మొదలవుతూ ఉంటుంది. పాపం వాటికి ఆహారంగానే ఆ గెలలు త్వరగా వస్తున్నాయేమో అనిపిస్తుంది. సో ఆ తేనెటీగల వల్ల పాలినేషన్ అది జరిగి నాట్ ఓన్లీ బనానా కూడా చాలా ఎక్కువ హస్తాలు వస్తాయి అన్నమాట. ఈ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ తేనె పట్టు ఇక్కడ బనానా గార్డెన్లో బనానా మొవ్వలు, గెలలకే కాకుండా ఇతర మొక్కలకి, చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలకి కూడా న్యాచురల్గా పాలినేషన్ జరిగి అధిక దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది. సో నా ఈ చిన్న బనానా గార్డెన్లో కేవలం బనానానే కాకుండా మనకి టెర్రస్ గార్డెన్కి పనికొచ్చే రకరకాల మొక్కలను కూడా ఇక్కడ నేను డెవలప్ చేస్తుంటాను. నాట్ ఓన్లీ టెర్రస్ గార్డెన్, బయట ప్రకృతిలో మనం రోడ్ల వెంట నాటే చెట్లు, పెద్ద గురివింద, లేకపోతే మామిడి చెట్లు ఉన్నాయి. సో ప్రతి టెంకని ఎక్కడ కూడా ఒక్క విత్తనాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇక్కడ వాటిని కొంచెం అట్లీస్ట్ ఒక 1 feet 2 feet వచ్చేంత వరకు వాటిని ఇక్కడ డెవలప్ చేసి వాటిని మళ్ళీ తిరిగి సొసైటీకి ఫ్రీగా ఇస్తుంటాను. ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా ప్లాంటేషన్ చేసే వాళ్ళకు కూడా ఇస్తుంటాను. చూడండి, ఇది వచ్చి నల్ల ఉమ్మెత్త చాలా మనిషెత్తు పెరిగింది. దీనివల్ల కూడా చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది వచ్చి పారిజాతం బయట మా గేట్ వెంబటే ఉన్న చెట్టు విత్తనాలు వేస్తాను. ఈ విత్తనాలు కూడా చాలామందికి నేను ఇచ్చి ఉన్నాను. సో ఇక్కడ ఈ గార్డెన్లో నేను ఒక 12 రకాల శంకుపూల విత్తనాలు ఫస్ట్ ప్రాపగేట్ చేశాను. అవి ఇండియా మొత్తం ఫ్రీ ఛార్జెస్తో నేను పంపించేవాడిని. అలాగా నాకు ఈ బనానా ఒక్కటే కాకుండా మిగతా వాటి మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. సో స్నేహితులకి ఇవ్వడానికి కానివ్వండి, టెర్రస్ గార్డెన్ మిత్రులకి ఇవ్వడానికి ఇది ఒక సీడ్ బ్యాంక్ అన్నమాట. ఈ సీడ్ బ్యాంక్లో వేరియస్ ప్లాంట్స్ ప్రాపగేట్ చేసి ఇవ్వడానికి ఉపయోగపడుతున్నాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా నేను సీడ్ బ్యాంక్ ఒకటి రన్ చేస్తున్నానండి. మా గార్డెన్లో చిన్న నర్సరీ లాగా మెయింటైన్ చేయడంతో పాటుగా అత్యంత విలువైనటువంటి నాటు విత్తనాలు, ఎందుకంటే ఈ విత్తన సంపద అనేది నిజంగా చాలా చాలా ముఖ్యమైనది. మనకి తరతరాలుగా మనం తినే ఆహారానికి సంబంధించిన విషయం కాబట్టి ఎప్పుడు కూడా హైబ్రిడ్ విత్తనాల మీద, జీవం లేని విత్తనాల మీద ఆధారపడకుండా న్యాచురల్గా దొరికే నాటు విత్తనాలని మనం ఒక హెయిర్లూమ్ సిస్టమ్ లాగా ఎప్పుడు కంటిన్యూస్గా ఆ ఫ్లోని మనం మెయింటైన్ చేయాలి. సో ఆ ఉద్దేశంతో రకరకాల విత్తనాలు నాకు వీలైనంతలో సేకరించి వాటిని జాగ్రత్తపరచడం, ఏదైనా ట్రైకోడెర్మా లాంటివి కలిపి వాటిని నిల్వ ఉంచడం. సో స్నేహితులకి, నిజంగా టెర్రస్ గార్డెన్స్ కానివ్వండి, లేకపోతే చిన్న పెరటి తోటలు పెంచుకునే వాళ్ళు, చిన్న సన్నకారు రైతులు కానివ్వండి, ఎవరైనా కూడా వచ్చి నాకు ఈ విత్తనం కావాలి అంటే లేదు అనే మాట లేదు. మోస్ట్లీ వాళ్ళకి కావాల్సినవన్నీ నా దగ్గర ఉంటేనే వస్తారేమో అనిపించేంతగా నేను సర్వీస్ చేస్తుంటాను. సో ఇక్కడున్న విత్తనాలన్నీ కూడా నాటుగా నేను సేకరించిన విత్తనాలే. సో పూర్తి ఉచితంగా కూడా నా దగ్గర తీసుకోవచ్చు అన్నమాట. స్నేహితుల ద్వారా వచ్చినవి ఇవి నేతిబీర, రేల, లేకపోతే గురివింద, బెండ, నాటు కనకాంబరం. సో ఇట్లా చాలా రకాల విత్తనాలు వస్తాయి. వచ్చినప్పుడు వీలైనంత త్వరగా మళ్ళీ నేను వాటిని డిస్ట్రిబ్యూట్ కూడా చేసేస్తుంటాను.
నా చిన్న బనానా గార్డెన్ చూశారు, నేను పెంచుతున్న మొక్కలు చూశారు. సో చిన్నపాటి నర్సరీ లాగా మన తోటి వారికి ఏం సహాయం చేద్దాం అనేంతలో నేను చేస్తున్న కృషి కొంతైనా మీకు అర్థమై ఉంటుంది. సో మీకు వీలైనంతలో కనీసం చిన్న చిన్న కుండీల్లో ఆకుకూరలతో మొదలుపెట్టి మీ టెర్రస్ గార్డెన్ కానివచ్చు, మీకున్న కొద్దిపాటి స్థలంలో ఒక్క అరటి మొక్కతో మొదలుపెట్టి చూసారు కదా ఎంత పెద్ద గార్డెన్ చేశాను. సో దానిలో నాకు మనశ్శాంతితో పాటు ఇంట్లో కావాల్సిన పోషక విలువలు, ఆహారంతో పాటుగా కొద్దిగా ఆర్థిక సహాయం కూడా లభిస్తుందన్నమాట. దాదాపుగా 1000 నుంచి 1500 వరకు ఇచ్చి మరి ముందు రిజర్వ్ చేసి మరీ తీసుకెళ్తుంటారు అరటి గెలలు. సో విత్తనాలు కూడా మీకేమైనా కావాల్సిన, అరటి పిలకలు కావాల్సిన, చిన్న చిన్న మొక్కలు కావాల్సిన, లేదు బయట ఉపయోగించే మొక్కలు ఏదైనా కావాల్సిన, నాకు వీలైనంత సహాయం నేను చేస్తాను. దాంతోపాటుగా మీ దగ్గర ఉన్న విత్తనాలు కానివ్వండి, ఏదైనా కూడా స్వాపింగ్ లాగా మీ దగ్గర ఉన్నది ఏదైనా చిన్న మొక్క, ఏదైనా కటింగ్స్ కూడా మనం చాలా ప్రాపగేట్ చేయొచ్చు. సో వీలైనంత వరకు మనం కలిసి మంచి సమాజంలో జీవిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.